గ్రంథం మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజాదిరాజు ప్రభువులు ప్రభు అని కీర్తిస్తూ ఆదివారం నాడు పండుగ చేసుకుంటుండగా మా ప్రభువా క్రీస్తు రాజు యొక్క ఆధ్వర్యంలో మేమందరము కూడా సజీవులుగా జీవించే భాగ్యాన్ని కలిగి చేయండి. మీరు రాజాదిరాజు ప్రభువులు ప్రభువు ఈ లోకంలో పాపాన్ని జయించినది, సైతానుని జయించినది, మరణాన్ని జయించినది ఈ దివ్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఆధీనంలో ఉన్నట్లయితే మేము కూడా అదే ఉత్థాన భాగ్యాన్ని, మోక్ష భాగ్యాన్ని పొందగలమన్నది మా క్రైస్తవ విశ్వాసం. అటువంటి రాజరికములో, అటువంటి కాపరి క్రింద మేమందరము కూడా సజీవులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ 3 రోజుల దినాలను, పండుగ దినాన్ని కూడా ఆశీర్వదించి మమ్మందరినీ ఆ గొప్ప క్రీస్తురాజు పండుగకు నడిపించమని, దానికి సూచనగా ఉన్నటువంటి ఈ పతాకాన్ని కూడా దీవించి, ఈ పతాక ఆవిష్కరణ ద్వారా మేము కూడా ఎగురుతున్నటువంటి ఆ చక్కని యేసుక్రీస్తు రాజు యొక్క జెండాను చూస్తూ ఇంకా మేము ఉత్సాహంగా విశ్వాస జీవితంలో ముందుకు నడిచే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనను మా నాథుడును మీ ప్రియ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమున నెరవేరును, భూలోకమున నెరవేరుగా. నానాటికి మీకు కావలసిన మాయని మీరు అనుగ్రహించండి. మా యొక్క ప్రవేశమును కీడులను రక్షించండి. దేవుడు చేతానండి మరి అమ్మ ఉందను ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో అవసరం వారు మీరు, మీ గర్భం విద్యేశ్వ అవసరం వారు మరి అమ్మ మేము గుర్తిస్తూ కీర్తిస్తూ పండగ చేసుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి ఈ 3 దినాలలో మొదటి దినాన్ని ఆచరిస్తూ మీ సన్నిధిలో ఉన్నాము. మా దేవా, ఈ ప్రత్యేక సమయంలో మీ మాటలను మాకు వినిపించండి, మీ సందేశాన్ని మాకు తెలియచేయండి. ముఖ్యముగా మీ పట్ల మాకున్న విశ్వాసము ఎలా ఉన్నదో మాకు నేర్పండి, ఎలా ఉండాలో మాకు తెలియచేయండి. ప్రభువా, మీ వాక్యపు వెలుగులో సత్యాలను మేము గ్రహించగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మీ వాక్యాన్ని చదువుకున్నాము. వాక్యములో ఉన్నటువంటి మర్మములను, పరమార్థాన్ని గ్రహించటానికి, తెలుసుకోవటానికి మమ్ములను మీ ఆత్మ చేత నడిపించండి. ఏక మనస్సును, మీ పరిశుద్ధాత్మ తోడ్పాటును మాకు ప్రసాదించి మీ సన్నిధిలో మీ సందేశముతో మమ్ము పవిత్రపరచండి. ఈ ప్రార్థన మా నాథుడును ప్రియ కుమారుడునైన
యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, విశ్వాసము నూతనీకరణ, దీన్నే మనం విశ్వాసము పునర్జీవము, విశ్వాసాన్ని బలపరిచే కారణాలు ఏమై ఉన్నవి, విశ్వాసాన్ని భంగపరిచే లేక బలహీనపరిచే కారణాలు ఏమిటి అని ఒక్కసారి మనం ఈ కొద్ది క్షణాలు వాక్య సహాయంతో ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, దేవుడు మనందరికీ ఒక గొప్ప అమూల్యమైన వరముని ఇచ్చారు. ఎటువంటి అమూల్యమైన వరం అంటే, బహుశా ఈ సృష్టిలో ఎవ్వరికీ లేనటువంటి అతి విలువైన, అమూల్యమైన, ప్రధానమైనటువంటి ఆ గొప్ప బహుమానాన్ని మానవులకు ప్రసాదించారు, నీకు నాకు ప్రసాదించారు. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఊరిలో, ఒక రాజ్యములో త్రోవ ప్రక్కన ఒక బిచ్చగాడు భిక్షం ఎత్తుకునేవాడు. ప్రతిరోజు కూడాను దారిని పోయి అటు ఇటు వెళ్ళేవారిని ధర్మం అడిగేవాడు. ఒకసారి ఆ మార్గం గుండా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే పురాతన వస్తువులు కొనుక్కొని భద్రపరిచే ఒక ధనవంతుడు పోతూ పోతూ భిక్షవాణి వంక చూశాడంట. చూస్తూ వెంటనే ధర్మం అనేసరికి తన దగ్గర ఉన్నటువంటి కొన్ని రూకులను, పైసలను ఆ భిక్షవాణి యొక్క చిన్న గిన్నెలో వేశాడంట. వెంటనే ఈ ధనవంతుడు ఒక్కసారి భిక్షగాని వైపు ఎగాదిగా చూసి తన పట్టుకున్న పాత్రను ఎగాదిగా చూసి వెంటనే ఇచ్చి డబ్బులు ఉంచుకొని ఆ పాత్ర ఒకసారి ఇలా ఇయ్యి అన్నాడంట. వెంటనే ఆ భిక్షగాడు పాత్రను ఇచ్చాడు. ఇచ్చి దాన్ని ఒక నాణెంతో ఇలాగ తీసి భిక్షగానితో అంటూ ఉన్నాడు, నీకేమైనా బుద్ధి ఉందయ్యా? ఈ పాత్ర ఏంటో తెలుసా నీకు? ఈ పాత్ర మామూలు పాత్ర కాదు, ఇది చాలా విలువైనటువంటి పాత్ర. కొన్ని లక్షలు ఇచ్చి వెలకట్టినా కూడా ఈ పాత్ర బహుశా లక్షల విలువ కన్నా ఎక్కువ ఉంటుందేమో. అటువంటి పాత్రని నీ దగ్గర పెట్టుకొని భిక్ష ఎత్తుకుంటున్నావేంటి అని అడిగాడు. వెంటనే భిక్షగానికి ఏం తెలియదు. నిజమా బాబు అని చెప్పి ఆ భిక్షగాడు ఇచ్చిన సలహా ప్రకారము, నేను దీన్ని కొనుక్కుంటాను, నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. వెంటనే దాని యొక్క విలువను ఆ భిక్షగాడి ఇంటికి వెళ్ళిన తర్వాత తనతో పాటు వచ్చినటువంటి ఆ ధనవంతుడిని బయట పెట్టి బాగా దానిని తోమి శుద్ధి చేసి చూసేసరికి అది తలతల మెరుస్తుంది.
అది నికాసైనటువంటి బంగారం గిన్నె. వెంటనే ఈ భిక్షగాడు దాన్ని వినియోగించుకొని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ భిక్షగాడే తన జీవితం మారిపోయింది. ఇప్పుడు ముందున్న విధంగా కాదు, అందరిలాగా చలాకీగా, ధైర్యంతో, గర్వంతో, నేను నా దగ్గర ఇంతవరకు గొప్ప విలువైనటువంటి ఈ బంగారపు గిన్నెను, ఈ కంచాన్ని నా దగ్గర పెట్టుకొని నేను ఇతరులిచ్చే కాస్త రూకుల కోసం నేను చేయి చాచాను అని తెలుసుకొని భగవంతునికి వందనం చెప్పాడంట. ప్రియబిడ్డలారా, దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైన, విలువైన, అమూల్యమైన గొప్ప బహుమానం ఏంటి అని అడిగితే ప్రియబిడ్డలారా, అది ఏమై ఉంటుంది? విశ్వాసము. ఈ విశ్వాసము మనం కొనుక్కున్నది కాదు, సాధించి పెట్టుకున్నది కాదు, కష్టపడి సమకూర్చుకున్నది కాదు. ఇది ఎప్పుడైతే నీవు తల్లి గర్భములో పిండంగా రూపొందించబడ్డావో ఆ సమయంలోనే దేవుని యొక్క ఆ వాయువు, దేవుని యొక్క ఊపిరితో పాటు ఈ విశ్వాసం అనే ఈ గొప్ప బహుమానాన్ని దేవుడు మన జీవితంలో నాటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మనకు ఆదికాండములో మానవ సృష్టించినప్పుడు దేవుడు చెప్పిన మాటలు. జీవము లేని మట్టిని తీసుకుని, ఊపిరి లేని మట్టిని తీసుకుని మానవ రూపాకారములో చేసి, దేవుని రూపంలో చేసి ఆయన ఏం చేశాడు? తన ఊపిరిని, శ్వాసను ఊదాడు. అప్పుడు ఆ మట్టి మనిషి జీవము గలవాడయ్యను. ఇది ఒక గొప్పదైనటువంటి అర్థాన్ని స్ఫురింపచేసే సృష్టి. అంటే ఈ లోకములో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఊపిరి అన్నది ఎంత వాస్తవమో, మన ప్రాణం అన్నది ఎంత వాస్తవమో, అదే విధముగా ప్రాణంతో పాటు, ఊపిరితో పాటు దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఆయన పట్ల విశ్వాసము. ఎందుకురా దేవుని నమ్ముకున్నావు? ఎందుకు విశ్వసిస్తున్నావు? కొన్నిసార్లు కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. ముఖ్యంగా మన హైందవ సాంప్రదాయ ప్రకారం కొన్ని వందల వేలు, కోటాను కోట్ల దేవతలు, దేవుళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశ సమాజంలో కొన్నిసార్లు అందరిని విడిచిపెట్టి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎవరు ఎలా చేశాం, ఎందుకమ్మ ఎలా చేశాం, ఏముందని? ప్రియబిడ్డలారా, పునీతుడైనటువంటి పాస్కల్, ఆయన దైవ శాస్త్రవేత్త, ఫిలాసఫర్ కూడా, వేదాంత పండితుడు కూడా, ఆయన ఇంగ్లీష్లో అంటున్నాడు, విశ్వాసం గురించి తెలియజేస్తూ, హార్ట్ హ్యాస్ గాట్ ఏ రీజన్. మన మనస్సు, హృదయము, దానికి ఒక కారణం ఉందంట. ఇంగ్లీష్లో వాళ్ళు అంటున్నారు, విచ్ రీజన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అండ్ అండర్స్టాండ్. మన హృదయములో ఒక కోరిక ఉందంట, బలమైన కోరిక, బలమైన ఆశ, బలమైన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష గురించి రీజనింగ్ అంటే రేషనల్ అంటాం, జ్ఞానము. జ్ఞానం అంట ఆ ఆశ గురించి, ఆకాంక్ష గురించి తెలియచేయలేదంట. ప్రియబిడ్డలారా, దీన్ని మనం ఏమన్నామంటే విశ్వాసము. నీకు నాకు
తెలియనటువంటి నిన్ను నన్ను సృష్టించినటువంటి, నిన్ను నన్ను ప్రాణమిచ్చి కాపాడుతున్నటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి, మహా గొప్ప శక్తి పైనున్నాడు. ఆయన పట్ల మనం ఆశ కలిగి ఉండటమే, ఆకాంక్ష కలిగి ఉండటమే విశ్వాసము. అందుకే ఎవరు కూడా దీని గురించి అంత బాగా వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే మన హృదయం దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక ఆశ ఉంది, కోరిక ఉంది. తనను సృష్టించినటువంటి దేవుని పట్ల ఆశ. చూడండి, తల్లి చంటిబిడ్డను ఎత్తుకొని ఎంతోమంది చుట్టూ ఉంటారు, అమ్మలక్కలు, బంధువులు అందరూ ఉంటారు. ఎవరు చూసినా సరే భయంగా చూస్తూ ఉంటాడు. చంటిబిడ్డ చూస్తూ ఉంది. ఎప్పుడైతే తల్లిని చూశాడు, తండ్రిని చూశాడు, వెంటనే ఎలా ఉంటుంది ఆ బిడ్డ యొక్క ముఖం? వెంటనే ఆ చక్కని స్మైల్. తల్లిని చూడగానే చక్కని చిరు మందహాసం నవ్వుతాడు. చుట్టూ చాలామంది ఉన్నారు. కారణం ఏంటి? నా తల్లి మాట నాకు తెలుసు. కడుపులో ఉన్నప్పుడే నా తల్లి మాట తెలుసు, కడుపులో ఉన్నప్పుడే నా తండ్రి మాట నాకు తెలుసు. ఆ వాయిస్ ఎలా ఉంటుందో, ఆ యొక్క ప్రతి పలుకు ఎలా ఉంటుందో తెలుసు. అందుకే నవ్వుతాడు. ఇప్పుడు అదేవిధంగా లోపల దాగి ఉన్నటువంటి, లోపల నిక్షిప్తమైనటువంటి ఆ ఆశ, ఆకాంక్ష, కోరిక దేవుని పట్ల మనం కలిగి ఉండటమే ప్రియబిడ్డలారా అది నిజమైనటువంటి విశ్వాసము. ఈ విశ్వాసానికి కారణాలు చెప్పలేదు. ఎక్స్ప్లెనేషన్ మనం నీకు నాకు నచ్చినట్లుగా ఎవరు ఇవ్వలేరు, నీకు మాత్రమే తెలుసు. కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో లేడీ ఏ విధంగా సెలయేళ్ల వైపు గెంతులు వేసుకుని వెళ్తుందో, ఓ దేవా నా హృదయము కూడా నీ పట్ల అంత ఆశ కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఈ సత్యాన్ని మానవుడు మర్చిపోయాడు, నీవు నేను మర్చిపోయాం. నీ ప్రాణం, నీ శ్వాస, నీ ఊపిరి ఎంత వాస్తవమో నాలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆకాంక్ష, దేవుని పట్ల ఉన్నటువంటి ఆశ అంతే నిజమైనదన్న విషయాన్ని మానవుడు మర్చిపోయాడు. అందుకే ప్రభు దేవుడు ఉపయోగించే మాట ఏమన్నారు? ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి ఆకాంక్షని, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఆశని ఏమన్నారంటే, నీవు నా పోలిక, నీవు నా రూపాకారం. ప్రియబిడ్డలారా, ఈ మాటలు ఉపయోగిస్తూ దేవుడు ఏం చేశారు? నీవెవరో కాదు, నీవు నేను, ఇదిగో తెలియనటువంటి, నిన్ను నన్ను సృష్టించినటువంటి, ఈ జగత్తుకు మూలమైనటువంటి సకల సృష్టి స్థితిలో కారుకున్నటువంటి దేవునికి చెందిన వారం అన్నది ప్రియబిడ్డలారా దేవుడు తన వాక్యంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని ఎవరు తెలియపరిచారు? యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరిచారు. మనం ఏ విధంగానైతే ఆ భిక్షగాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప విలువైనటువంటి సంపదను ఉంచుకొని దిక్కులేని వాళ్ళకు అడుక్కుంటూ ఉన్నాడు, మనం కూడా సత్యాన్ని మర్చిపోయి, పరమార్థాన్ని మర్చిపోయి మనం కూడా పైకి చూస్తూ ఉన్నాం. సత్యం యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి తెలిసింది, నీకు నాకు తెలిసింది. అందుకే ఆయన అంటున్నాడు, ఎవరు చెప్పగలరో, ఎవరైతే తెలుసుకొని ఎవరైతే దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఎవరైతే పూర్తిగా అవగాహన కలిగి ఉంటారో వారు మాత్రమే నువ్వు నేను ఎవరమన్నది చెప్పగలరు. అందుకే ఆయన అంటున్నారు, మీరు లోకానికి దీపికలు,
మీరు లోకానికి వెలుగు. మొట్టమొదటి ఆయన ఏమన్నాడు? వాక్యంలో చదివాం, నేను లోకానికి వెలుగు. ఎందుకైనా ఆ విధంగా అన్నాడు? యేసుప్రభువు ఎందుకు ఆ విధంగా అన్నారు? ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా చేయబడలేదు. అంటే అర్థమేంటి? వాక్కు అయినటువంటి, శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి వద్ద, తండ్రి సమక్షమున, తండ్రి వక్షస్థలమున ఉండి ఈ సమస్త సృష్టిని తయారు చేశాడు, నిర్మించాడు. అందుకే మనం యోహాను సువిశేషంలో కనిపిస్తుంది, ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయనకు మాత్రమే తెలుసు నువ్వెవరు అన్నది, నేనెవరు అన్నది. ఈ ప్రజలందరూ ఎవరికి సంబంధించిన వారు ఆయనకు మాత్రం తెలుసు. ఆయన వచ్చేమంటున్నారు, నాకు తెలుసు, నేను మీకు జీవనిచ్చినటువంటి వాడను, ప్రాణం పోసినటువంటి వాడను, ఊపిరిచ్చినటువంటి వాడను. ఇదిగో మీరెవరు అన్నది నాకు తెలుసు, మీరు ఎవరికి చెందాలో నాకు తెలుసు. తర్వాత ఏమంటున్నారు? ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు చూసి ఏమన్నారు? మీరే లోకానికి దీపికలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మీరే లోకానికి దీపికలు అని చెప్తూ ఈ యోహాను సువిశేషంలో అంటున్నారు, నన్ను అనుసరించేవాడు, ఆయన మాత్రం అంటున్నారు, నన్ను అనుసరించండి, నన్ను వెంబడించండి, నన్ను విశ్వసించండి అని ఈ లోకములో చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో మన గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే తెలుసు. అందుకే అంటున్నారు, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి. నన్ను అనుసరించేవాడు అంధకారములో నడువక జీవపు వెలుగును పొందుతాడు. ప్రియబిడ్డలారా, ఇది మన విశ్వాస ధర్మం, విశ్వాస ప్రయాణం, విశ్వాస లక్ష్యం. నేను ఈస్టర్ పండుగలో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఈస్టర్ పండుగలో ఆయన యేసు ప్రభువు వారు లేకపోతే క్రైస్తవత్వం ఈ లోకంలో సజీవంగా ఉందంటే కారణం ఏంటి తెలుసా అని అడుగుతూ ఉంటాను. సజీవంగా ఉందంటానికి కారణం ఏంటి? మన క్రైస్తవ మతం ఇంకా సజీవంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుందంటే కారణం ఏంటి? ఆయన పునరుత్థానం. చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదు. ఆయన పునరుత్థానమాయను. ఆయన నిన్న, ఈనాడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, మనము తండ్రిని గురించి తెలుసుకున్నటువంటిది, తండ్రిని గురించి అవగాహన పరుచుకున్నది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే. లేదా మనకి నిజంగా ఇంకా అంధకారంలో ఉండేవాళ్ళం, మనం అంధకారంలో చీకట్లో ఉండేవాళ్ళమే. తర్వాత ప్రభు అంటున్నారు పౌలు మహర్షి ద్వారా, పేతురు గారి ద్వారా. ఒక్కసారి పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం. ఈ సత్యాన్ని గుర్తించే వాళ్ళు ఏమంటున్నారు? సత్యాన్ని గుర్తించే వాళ్ళని ఏమంటున్నారు? 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. మీరు ఎన్నుకొనబడిన జాతి. తొందరపడకండి. ఇది ఎలా చెప్పగలుగుతాం? నీలో నాలో ఉన్న ఆశ, ఆకాంక్ష, సత్యాన్ని గుర్తించిన తరువాత నేను ఈ లోకానికి చెందిన వాడను, చెందిన దానను కాదు. నా లోకం మామూలుది కాదది. నా లోకం ఈ లోకాలకు మించినటువంటి ఇంకో లోకం ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు, త్రియేక దేవుడు,
సకల దేవదూతలు, సకల సన్మనస్కులు, సకల మోక్షవాసులు నివసించే లోకము నా లోకం అని గుర్తించిన వారు ఏం చెప్తారంట? నేను ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులం. ఇక్కడ ఈ మధ్యనే ఈ ట్రాన్స్లేషన్లో కొన్ని మాటలు మారాయి. యాజకులు, గురుకులం, అదే ముందు బైబిల్లో గురుకులం. ఇక్కడ ఏంటి? ఇది మన ఇండియన్ కాంటెక్స్ట్లో సందర్భానుసారంగా ఈ మాటలు అలనాడు ఇచ్చారు. మనకేంటి? జాతి కావాలి, కులం కావాలి, వర్గం కావాలి, పార్టీ కావాలి. ఈ లోక సంబంధమైనటువంటి చీకు చింతలతో కొట్టుమిట్టాడుతూ ఇదిగో మనం పూర్తిగా కిమిలి పట్టి మట్టితో పేరుకుపోయినటువంటి మన జీవితాలు, హృదయాలు ఆ విధంగా తయారయ్యాయి. సత్యాన్ని తెలుసుకోకుండా ఇదిగో నేను పరిమితమైన ఈరోజు రేపు పోయే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడకుండా సత్యమైనది, నిత్యమైన దానికోసం నేను ప్రాకులాడాలి అని గ్రహించిన వాడు ఏం చేస్తాడంటే, వాళ్ళు చూసి ప్రభు అంటున్నాడు, ఇదిగో ఏమంటున్నారు? మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు. ఈ మాటలు ప్రభు వారు ఎవరికి చెప్తున్నారు? సత్యాన్ని గ్రహించే వారి కోసం తెలియజేస్తున్నారు. సత్యాన్ని గ్రహించే వారి కోసం తెలియజేస్తున్నారు. తర్వాత వాక్యం చూడండి, అంటున్నారు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారము అని చెప్తూ, ఒకప్పుడు 10వ వాక్యం చూడండి, ఒకప్పుడు మీరు ఎలా ఉండాలంట? మీరు దైవ ప్రజలకు కాదు. మనమేంటి? ఈ మురికితో చావైన పాపాలు, స్వల్ప పాపాలు, కర్మ పాపాలు, ఇవన్నీ కూడా మనకి ఏం చేసాయి? మన రూపాన్ని మార్చివేశాయి. రూపం ఎలా తయారైంది? మన రూపం కోల్పోయి అందవికారంగా, అందవిహీనంగా, దేవుని బిడ్డలమైన మనకు కూడా పొత్తు లేకుండా మనం అంత నీచంగా తయారైపోయాం. కానీ యేసుక్రీస్తు ద్వారా నీవు నేను దేవుని ప్రియమైన వారిగా తయారయ్యాం. ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, కానీ ఇప్పుడు మీరు దైవ ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచి తెలియ. ప్రియ బిడ్డలారా, ఇది విశ్వాసంలో దాగి ఉన్నట్టు మూలమైనటువంటి అంశం. నీవు నేను దేవునికి చెందినవారు. ఆ దేవుణ్ణి విశ్వసించటమే, నమ్మటమే మన పని. ఈనాడు చక్కగా మొదటి పట్టులో మనం చదివాం. మీరు గమనించిన 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. కాబట్టి సోదరులారా, పరిశుద్ధములు, రోమీయులకు రాసిన లేఖ పౌలు మహర్షి రోమీయులకు రాసినటువంటి లేఖలో 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరములు అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని దేవుని కనికరమును బట్టి మేము ప్రతిమాలుచున్నాను. ఎలా ఉండాలంటే మనం, దేవుడు ఎంత పరిశుద్ధుడు, అంత పరిశుద్ధత నీవు నేను కలిగి ఉండాలి. పరిశుద్ధత నిర్మలత్వం. మన పోలికేంటి? మన గుర్తింపు ఏంటి? మన ఐడెంటిటీ, రికగ్నిషన్ ఏంటి? మన తర్వాత వాక్యం చూడండి. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. కళాఖండిగా పౌలు మహర్షి తెలియజేస్తున్నాడు. ఏంటి ప్రమాణాలు? మన పరిశుద్ధులం, దేవుని సొంత ప్రజలం, అది మన గుర్తింపు.
దేవుని గురుకులం మనం. అటువంటి గొప్ప అంతస్తులు, ఉన్నతమైన అంతస్తులు విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ లోక ప్రమాణాలు, మన గుర్తింపు ఏంటి, మన ఐడెంటిటీ రికగ్నిషన్ ఏంటి, మనం ఏంటి? నీవు ఈ పార్టీ వాడివి, ఆ పార్టీ వాడివి. ఎలా ఉన్నాయంటే పుట్టగొడుగులు లాంటి భేదాభిప్రాయాలు. పుట్టగొడుగుల్లో ఎలా వస్తుంటాయో ఆ విధంగా మనుషుల మధ్య భేదాభిప్రాయాలు. చెప్పాం కదా, కులము, గోత్రము, జాతి, పార్టీ, భాష, ప్రాంతీయతత్వము, రేసిజం, నువ్వు నేను. మన మాటల్లో కూడా ఏమైనా ఉపయోగిస్తుంటాం? మీ వాళ్ళు, మా వాళ్ళు, నా వాళ్ళు, నీ వాళ్ళు. ఎక్కడ దేవుని యొక్క ఆలోచన, మన ఆలోచన ఎక్కడ? ఏమైనా దానికి దీనికి ఏమైనా సరే పొంతన ఉందా? ప్రభు అంటున్నారు, మీరు లోకానికి దీపికలు, మీరు నా వారు, నా సొంత ప్రజలు, రాజరిక గురుకులము, మీరు పవిత్రులు, వెలుగులో నివసించేవారు. మనం చక్కగా మాటలు చెప్తాం, మాటలు వింటాం, మరలా బయటికి వెళ్ళేసరికి వాతావరణం అంతా మారిపోతుంది. ప్రియబిడ్డలారా, విశ్వాసములో ఉన్నటువంటి లోతు ఏంటని గ్రహించిన వారు బయట లోపల ఒకలాగా ఉంటారు. ఆ స్థాయికి ఎదగటమే ప్రియబిడ్డలారా నూతనీకరణ, పునర్జీవము. అన్నీ తెలుసు. కానీ మనము లోక ప్రమాణము, పరలోక ప్రమాణాలు, పరలోక ప్రమాణాలు, దీనితో రాజీ పడిపోతూ లోపల ఉండేసరికి వాక్యం బాగుంది, చక్కగా చెప్తారులే, బయటికి వెళ్ళగానే మాట ఏమైపోతుంది? చెప్తారులే, ఈ లోకపోగడ ఫాదర్లకి ఏం తెలుసు? లేకపోతే ఇది పుట్టినప్పటి దగ్గర నుంచి వస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు పోవాలంట? పుడకలతో పోవాలి, రక్షణ లేకుండా పోవాలి. ప్రియ దైవ ప్రజలారా, ఇది క్రైస్తవత్వము కాదు, క్రైస్తవ విశ్వాసము కాదు. అందుకే మీ అందరికీ మాట వినండి. అచ్చు మారితేనే ఆకారం మారుతుంది. మనం ఎంఆర్ఓ ఆఫీసులకి లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తాం. ఆడు వేస్తాడు, కలెక్టరో లేకపోతే ఎంఆర్ఓ ఎవరో ఒకరు ముద్ర వేస్తారు. చాలా రాయల్ స్టాంప్ అది దానిలో ఏముందో అది గుద్దినప్పుడు ఆకారం పడుతుంది. ఆ అచ్చులో ఏముందో అది మన గుద్దినప్పుడు అదే ఆకారం పడుతుంది. నీవు మనసులో ఎంత అనుకున్నా, నీ ఆకారం మారాలి అనుకుని ఎంత చేసినా సరే, నువ్వు ఎన్నిసార్లు దాన్ని పేపర్ మీద గుద్దినా సరే ఆకారం ఏమొస్తుంది? అచ్చులో ఏముందో అదే వస్తుంది. ఏం మారాలంట? అచ్చు మారాలి. అంటే ఏం చేయాలి? అక్కడ మనం తీసుకున్నాం కదా సొంత ప్రమాణాలు, లోక ప్రమాణాలు, ఈ లోక సంబంధమైనటువంటి అన్ని భవబంధాలు అక్కడ మారాలి. మొట్టమొదటి ఎక్కడ రావాలి? హృదయములో మనం పూర్తిగా నమ్మాలి. ఆ నమ్మకం అనేది మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన సరళిని మారుస్తుంది. ఈ రెండు ఒక పొంతనైనప్పుడు మనం జీవితంలో దానిని పాటించడానికి వచ్చేసరికి చాలా కష్టం, కానీ శ్రమించాల్సిందే. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అచ్చు మారుతుంది. లేకపోతే మన హృదయంలో పడేటువంటి అచ్చులన్నీ కూడా తప్పుడు స్టాంపులే. మనం జ్ఞానస్నానం ద్వారా మన హృదయంలో ముద్ర వేశారు దేవుడు.
సప్రసాదము ద్వారా, పాప సంకీర్తన ద్వారా, జ్ఞాన వివాహము ద్వారా, సప్త సంస్కారాల ద్వారా ఆయన ఏం చేస్తున్నారు? మంచి సరైనటువంటి ముద్ర వేస్తున్నారు. అది మన దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది? తప్పుడు ఆకారంగా మారిపోతుంది. అంటే మన ఆచరణ, మన పాటింపులో ఎక్కడో లోపం ఉంది. అదే ప్రభు అంటున్నారు, లోకపు ప్రమాణములను, లోక సంబంధమైన ప్రమాణాలకు దూరంగా ఉండండి. అప్పుడు ఏమవుతుంది? నూతనీకరణ. ఏది నమ్మావో, ఏది విశ్వసిస్తున్నావో బయట కూడా అదే జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, క్రికెట్లో ఉన్నటువంటి క్రికెటర్, లేడీ క్రికెటర్ 126 రన్నులు చేసింది. ఏం పేరు? అమ్మాయి మన భారతదేశం కోసం ఆడింది కదా, జెమీమా రోడ్రిగ్స్. చూడండి ఎంత న్యాచురల్గా చెప్పిందో. నిలబడేది నేను కాదు, నేను కేవలం నిలబడ్డానంతే. నా బలహీనత నాకు తెలుసు, నా శక్తి నాకు తెలుసు. నాలో నిజంగా పూర్తిగా అడుగంటిపోయింది. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు నిలబడు, పోరాడేది నేను. ఎంత న్యాచురల్గా వచ్చింది. ప్రిపేర్ అయ్యి రాలేదు. అది ఎక్కడ ఉండాలి? ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు అనుసంధానం అలా తయారవ్వాలి. ఎవరు ఏం పలికినా మనకు అనవసరం. కానీ దేవుని గురించి ఆమె ఇచ్చిన సాక్ష్యం కొన్ని కోట్ల మందిని ఆలోచనలో పడేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే అది. పౌలు మనిషి అంటున్నారు, నాలో నివసించేది నేను కాదు, నాలో ఉండేది నా క్రీస్తు, నా ప్రభు ఉన్నారు. అందుకే ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ప్రియబిడ్డలారా, అది విశ్వాసం. విశ్వాస వృత్తీకరణ అంటే ఇదే. ప్రియబిడ్డలారా, మనం ఈ వాక్యాన్ని మనసులో ధరించుకుందాం. మన మామూలు వ్యక్తులం కాదు. ఈ లోక ప్రమాణాలకు లోబడిన వారు కాదు. మనం లోబడిన వారమైతే మనం అంధకార బిడ్డలమే, చీకటి బిడ్డలమే. మనము దేవుని యొక్క బిడ్డలం, పవిత్రమైన వెలుగులోకి నడిపింపబడినటువంటి వ్యక్తులం. మనం దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత కడుగుబడినటువంటి వారు. ఆయన పాపాన్ని జయించారు, ఆయన మరణాన్ని జయించారు, సైతాన్ని అధపతలను తొక్కివేశాడు. ఆయన మాత్రమే లోకానికి వెలుగు. ఆయన అనుసరిస్తే నీవు నేను కూడా ఆ వెలుగులోకి మనం వెళ్తాం. చివరిగా బైబిల్ వాక్యం ఒకటి మనం తెలుసుకొని మనం ముగిద్దాం. శిష్యులకు డౌట్ వచ్చింది, ముఖ్యంగా శిష్యులకు ఈ రెండవ రాకడ గురించి. ఏంటి రెండవ రాకడతో మనం ఏమవుతాం తెలియట్లేదు. మరి యేసు ప్రభు వస్తామన్నారు, రాలేదు. ఏంటి మనం సమాజానికి ఏ సమాధానం చెప్పాలి అని ఈ సందేహం వచ్చినప్పుడు యోహాను భక్తుడు విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. మేమైతే కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం, మా చేతులు వారిని స్పృశించాయి, మా హృదయాలు ఆ యొక్క సందేశం గురించి ఆకర్షించింది. అటువంటి జీవవాక్కుల గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాం. మేము కళ్ళారా చూసాం, తాకాం, విన్నాం. అయితే ఏమవుతామన్నది మాకైతే తెలియదు కదా. ఒకటి తెలుసు, ఏంటా ఒకటి, ఆయన మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, సాతానుని జయించి మహిమ రూపాన్ని పొందారు. మేము అలా ఎలా తయారవుతామంటే ఆయన వల్ల మేము
తయారవుతాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన విశ్వాసం. ప్రియ దైవ ప్రజలారా, ఇటువంటి ఆత్మీయ భావాలతో మన విశ్వాస జీవితాన్ని మనం ముందుకు నడిపించుకుంటూ ఫలప్రదమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఫలిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుదురుగాక. మా ప్రియ తండ్రి, ఈ సురక్షక పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చిన సందేశానికి ప్రభువా వేలాది స్తుతి స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మా నిజమైన స్థితి ఏంటో తెలియజేశారు. మాలో ఉన్న జీవం మీరు మాకు ఇచ్చిన బహుమానం ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత మహోన్నతమైనదో మాకు తెలియజేశారు. మా దేవ, మీ పట్ల ఆశ, మీ పట్ల ఆకాంక్ష, మా దేవ, మేము చేరాలన్నటువంటి తపన, అది మీరు ఇచ్చినదే, మా సొంతదే కాదు. దాన్ని గుర్తించి తెలుసుకొని దానికోసం ఈ లోకములో శ్రమించటమే మేము చేయవలసిన పని. మా దేవ, అటువంటి వెలుగును మాకు అనుగ్రహించండి, అటువంటి ప్రేరణను మాకు అనుగ్రహించండి. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు కాకుండా, ప్రమాణాలకు లొంగిపోకుండా మా దేవ, శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి ఆ గొప్ప పరలోక బహుమానం, పరలోక జీవితం, అది మా లక్ష్యం, మా గమ్యం. దాన్ని విశ్వసించడమే మా ధర్మం, మా పని. ఆ విధంగా మేము విశ్వసిస్తూ అది మీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని తెలుసుకొని ఆయన విశ్వసిస్తూ వెంబడిస్తూ జీవించే భాగ్యాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి నిండుగా దయచేయమని ఈ ప్రార్థన మా నాథుడును ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా నీకు విడుకొలుచున్నాము తండ్రి.